ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎరా సత్యం, బాగున్నావా? బాగున్నాను యాదగిరి, నువ్వెలా ఉన్నావు? బాగున్నానురా, చాలా రోజులైంది మనం కలిసి. అవును, నాటకాలు నువ్వు బిజీగానే ఉన్నావా? దేవుడి దయ వల్ల బిజీగానే ఉన్నాను యాదగిరి. మన సార్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను పలకరిద్దాం అనుకున్నాను, కానీ నిజం బయటపడిపోతుందని పలకరించలేదు. సారింటికా? ఏ సారింటికిరా? జెండే సార్ ఇంట్లో శంకర్ గారు పిలిస్తే కొండదేవర వేషంలో వచ్చాను కదా యాదగిరి. కుర్రో కుర్రు, ఆ మనిషి ఎవరైతే ఉన్నారో తనని ఇంటి నుంచి దూరం చేయాలి. అంటే ఇద్దరు వ్యక్తులు ఇంట్లో ఉంటే అరిష్టం అని చెప్పింది. నాటకమే కదా, శంకర్ గారు అలా చెప్పమంటే చెప్పాను. ఏంట్రా నువ్వు చెప్పేది? శంకర్ సార్ అలా చెప్పమన్నారా? అవును యాదగిరి, లేకపోతే ఆ ఇంటికి వచ్చి నాటకాలు ఆడాల్సిన అవసరం నాకేముంది చెప్పు. అయితే ఈ విషయం నీకు తెలీదా? నువ్వు శంకర్ సార్ ఏం చేసినా కలిసి చేస్తారు కదా, నీకు తెలిసే ఉంటుంది అనుకున్నాను నేను. ఇదిగో యాదగిరి, ఈ విషయం నీతో చెప్పినట్టు శంకర్ గారికి ఏం చెప్పమాకే, మళ్ళీ బాగోదు. శంకర్ సార్ ఎందుకు ఇలా చేశారు? మాయ అంటే జలంధర్ కూతురు కాబట్టి తనని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలనుకున్నారు. మరి మా రవిని కూడా ఇంటికి వెళ్ళిపోమని చెప్పుంటారు. మనలో ఎవరో ఒకరు మాయకి హెల్ప్ చేస్తున్నారా? ఆ ఒక్క పర్సన్ ద్వారానే మన ఇన్ఫర్మేషన్ అంతా మాయ తెలుసుకుంటోంది. ఒకవేళ మాయకి సపోర్ట్ చేస్తుంది మా రవి అనా? మా రవి కాదు కదా. ఆ విషయం నాకు తెలిస్తే బాధపడతానని చెప్పి సార్ నా దగ్గర విషయం దాచారా? నిజంగా రవి అలా చేస్తుంటాడా? ఏ యాదగిరి, ఏ యాదగిరి, యాదగిరి బండి, యాదగిరి. నీ ఆలోచన ఏంటో నాకు అర్థం కావడం లేదు శంకర్. వాళ్ళిద్దరినీ ఇంటి నుంచి పంపించేయడానికే అంతలా ప్లాన్ చేశావు. సడన్గా వాళ్ళిద్దరూ వెళ్ళిపోకుండా నువ్వే ఎందుకు బ్రేక్ వేశావు? మనం తలుచుకుంటే ఏదైనా చేయగలమనే భయం వాళ్ళకి క్రియేట్ అవ్వడం కోసమే ఇంటి నుంచి బయటికి గెంటేసే వరకు తీసుకొచ్చి ఆపేశాను సార్. ఎందుకంటే దానికి కొన్ని కారణాలున్నాయి. ఏంటా కారణాలు శంకర్? వాళ్ళని తిరిగి ఇంట్లో ఉండనిచ్చినంత మాత్రాన వాళ్ళు మారిపోరు. వాళ్ళ స్వభావాన్ని చూపించకుండా ఉండరు. అలాంటప్పుడు ప్రమాదాన్ని ఇంట్లో పెట్టుకున్నట్టే కదా. మీరన్నది కరెక్టే సార్, కానీ నేను ఆలోచించేది వేరు. ఓ మాట చెప్పండి, రవి ఎవరు? మన అక్కి భర్త. అంతకంటే ముందు యాదగిరి బాబాయ్ కొడుకు. యాదగిరి బాబాయ్ అంటే నీతి నిజాయితీలతో వర్ధన్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కొడుకులో ఆ నీతి నిజాయితీ కొంచెమైనా ఉండవంటారా? అక్కి కూడా రవిలో ఏదో మంచితనం చూసింది కాబట్టే ప్రేమించింది. రవి చేస్తుంది మంచి అని నేను అనను, కానీ అతను దేనికో అత్యాశపడ్డాడు. కుర్రాళ్ళు కదా సార్, ఈజీ మనీ, తక్కువ టైంలో సెటిల్ అయిపోవాలనే ఆలోచనే ఇలా తప్పటడుగులు వేయిస్తూ ఉంటుంది. ఎవరి దాకానో ఎందుకు, నా తమ్ముళ్ళని నేను చిన్నప్పటి నుంచి ఎలాంటి విలువలతో పెంచానో నాకు తెలుసు. కానీ రాకేష్ ప్రలోభాలకి లొంగిపోయారు. చివరికి తప్పు తెలుసుకుని మారారనుకోండి. రవి కూడా అంతే సార్. మా ఏదో ఆశ చూపించుంటుంది కాబట్టే తన తండ్రి మాటని దాటి వర్ధన్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. అదే తన తప్పు తనకు తెలిసొస్తే ఖచ్చితంగా మారతాడు. నిజమే శంకర్, కానీ తను చేస్తుంది తప్పని తెలిసేదెలా? అలా తెలియాలి అంటే మనం మాయా నిజస్వరూపాన్ని బయట పెట్టాలి. తనని ఈ ఇంటి నుండి వెళ్ళగొట్టాలి. దానికి బదులు మాయనే మార్చేస్తే పోలే సార్? ఏమంటున్నావు శంకర్? నిజాన్ని బయట పెట్టడానికి పెద్ద టైమే పట్టదు సార్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అభయ్ మాయని ఇష్టపడుతున్నాడు. అలా అని చెడుని భరించలేం కదా శంకర్. అందుకే ఆ చెడుని మంచిగా మార్చేద్దాం అంటున్నాను సార్. మాయ తన తండ్రి మాట విని పగ అనే విషాన్ని నింపుకుంది. తన తండ్రి పగని సాధిద్దామని వచ్చింది. కానీ తను కూడా ఆడపిల్లే కదా సార్. ఏ అమ్మాయి అయినా కూడా ప్రేమించే భర్తని అభిమానంగా చూసుకునే కుటుంబాన్నే కోరుకుంటుంది.
అభయ్ ద్వారా తనకవి దక్కుతాయంటే తనలో మార్పు రాదంటారా? అమ్మా నాన్న లేకుండా ఒంటరిగా పెరిగిన అమ్మాయి సార్. ప్రేమ, అభిమానం, కుటుంబ విలువలు తనకేమీ తెలియవు. అవి తెలిసేలా చేస్తే తను ఖచ్చితంగా మారుతుంది. అప్పుడు పగని కాదు, ప్రేమని కోరుకుంటుంది. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నేనేదైనా తప్పుగా ఆలోచించానా? మ్మ్హ్మ్. చాలా గొప్పగా ఆలోచించావు ఆర్య. సార్, నేను శంకర్ని. ఆ, ఆ, సారీ, కానీ నీలో నాకు ఆర్యవర్ధన్ కనిపిస్తున్నాడు. తను కూడా ఇంతే. ఎవ్వరూ ఆలోచించలేని కోణంలో ఆలోచించి సమస్యని పరిష్కరించేవాడు. నెగిటివిటీలో కూడా పాజిటివిటీని చూసేవాడు. ఇప్పుడు నీ మాటలు వింటుంటే మనకి చెడు చేయాలి అనుకుంటున్న వాళ్ళ గురించి ఈ విధంగా మంచిగా కూడా ఆలోచించవచ్చు అని అనిపించింది. యు ఆర్ రైట్ శంకర్, అండ్ యు ఆర్ గ్రేట్. భలేవారు సార్. ఇందులో నా గొప్పతనమే ఉంది. రవి మంచివాడనే నమ్మకంతో అక్కి రవిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మాయ అమాయకురాలు, మంచిది అని నమ్మి అభయ్ ఇష్టపడుతున్నాడు. వాళ్ళ నమ్మకాలు నిలబడాలంటే వాళ్ళు మారాలి. మార్చేద్దాం సార్. మార్చేద్దాం. అంతే. ఆ. ఆ ఒక్క పర్సన్ ద్వారానే మన ఇన్ఫర్మేషన్ అంతా మాయ తెలుసుకుంటోంది. ఆ మనిషి ఎవరైతే ఉన్నారో తనని ఈ ఇంటి నుంచి దూరం చేయాలి. జెండే సార్ ఇంట్లో శంకర్ గారు పిలిస్తే కొండదేవర వేషంలో వచ్చాను కదా యాదగిరి. నాటకమే కదా, శంకర్ గారు అలా చెప్పంటే చెప్పాను. బాబాయ్ 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 ఏమైంది? బాబాయ్ ఏమైంది? బాబాయ్ ఏమైందిరా పెద్దోడా? రే చిన్నోడా, వాటర్ తీసుకురా. సరే బాబాయ్ ఏమైంది? అన్నా, ఒక వాటర్ బాటిల్ ఇవ్వు. బాబాయ్ బాబాయ్ మిమ్మల్ని. బాబాయ్ బాబాయ్ పెద్దోడా ఇదిగోరా. బాబాయ్ బాబాయ్ అయ్యో బాబాయ్ 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 కొంచెం ఫేస్ వాష్ చేసుకోండి. తీసుకోరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.